హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనసులో ఒక అద్భుతమైన చిత్రాన్ని ఊహించండి. ఒక ప్రపంచ మహాశక్తి మీ గౌరవార్థం ఢిల్లీలో ఒక గొప్ప దర్బార్ని ఏర్పాటు చేస్తుంది. మీరు స్వదేశంలో తయారు చేసిన ఆయుధాలను కొనడానికి ప్రపంచ దేశాలు క్యూ కడుతూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఫ్రాన్స్, జపాన్ వంటి దిగ్గజ దేశాలను వెనక్కి నెట్టి మీరు టూరిజం రంగంలో సూపర్ పవర్గా ఎదిగారు. ఫ్రెండ్స్, ఇది కేవలం కల కాదు, నేటి నిజం, నవభారతదేశం యొక్క సత్యం. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మన స్వదేశీ ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇంకోవైపు మన టూరిజం రంగం ఆదాయ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అయితే భారత్ ఇకపై ప్రపంచం తేలిగ్గా తీసుకునే దేశం కాదనడానికి ఇది ఒక గట్టి సందేశం. సో అసలు విషయం ఏమిటి? భారత్ ఒకేసారి 3 ప్రధాన రంగాల్లో విదేశీ విధానం, రక్షణ రంగం, టూరిజం ప్రపంచాన్ని ఎలా ఆశ్చర్యపరుస్తుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కూడా భారత్ యొక్క ఈ పెరుగుతున్న శక్తిపై గర్వం పడితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త గొడవలు, స్త్రీయంత్రం, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం. నంబర్ 8555921763. ఫ్రెండ్స్, ఒక బలమైన స్నేహితుడు ఉంటే శత్రువు మీపై కన్నెత్తడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తాడు. భారత రష్యా స్నేహం కూడా అలాంటిదే. అజేయమైన, అచంచలమైన గట్టి బంధం. 4 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ 2021 తర్వాత మళ్ళీ భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఇది సాధారణ సందర్శన కాదు. ఇది పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికా, యూరోప్లకు గుండెల్లో గుద్దినట్టు ఒక గట్టి సమాధానం. యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా, యూరోప్ రష్యాను ప్రపంచంలో ఒంటరిగా చేయడానికి తమ శక్తి మొత్తాన్ని ఉపయోగించాయి. వేల సంఖ్యలో ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాయి. రష్యాతో నిలబడే దేశాలను బెదిరించాయి. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. యూరోపియన్ యూనియన్ రష్యా కంపెనీలపై కఠిన ఆంక్షలు విధించి చమురు, గ్యాస్ అమ్మకాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ బెదిరింపుల మధ్య ఒక దేశం తలవంచలేదు, ఆగిపోలేదు. అదే మన భారత్. భారత్ ప్రపంచం ముందు స్పష్టంగా చెప్పింది, మేం ఎవరి ఏకపక్ష ఆంక్షలను పట్టించుకోం. మా దేశ శక్తి, భద్రత మాకు అత్యంత ముఖ్యం. రష్యా మా నమ్మకమైన స్నేహితుడు. గతంలోనూ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులోనూ ఉంటాడు. పశ్చిమ దేశాలు ఏం చెప్పినా మేము రష్యా నుండి చమురు కొనడం కొనసాగిస్తామని భారత్ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు పుతిన్ స్వయంగా ఢిల్లీకి రాబోతున్నారంటే భారత విదేశీ విధానం ఎవరి ఒత్తిడికి లొంగక తన స్వార్థాలకు అనుగుణంగా నడుస్తుందని ఇది నిరూపిస్తుంది. ఈ సందర్శన కేవలం ఒక శిఖరాగ్ర సమావేశం కాదు, ఇది ప్రపంచానికి ఒక బలమైన సందేశం. భారత్ ఇప్పుడు స్వతంత్ర శక్తిగా ఎదిగింది. అమెరికా, రష్యా, చైనా ఈ 3 మహాశక్తులతోనూ తన బలంతో స్వతంత్రంగా సంబంధాలు నెలకొల్పుతుంది. ఈ పర్యటన కేవలం హాయ్, హలో, ఫోటోలు దిగడం లాంటి ఆచారాల కోసం కాదు. దాదాపు కోట్లాది డాలర్ల విలువైన ఒప్పందాలు, భారత భవిష్యత్తు ఈ పర్యటనపై పణంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణి యొక్క కొత్త వర్షన్పై చర్చలు జరగనున్నాయి. S-400 లాంటి అజేయమైన గగన రక్షణ వ్యవస్థ, ఇప్పటికే శత్రు దేశాల నిద్రహరించిన ఆ వ్యవస్థపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు, రష్యాతో కలిసి భారత్ ఒక కొత్త అణుశక్తి కేంద్రం నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఊహించండి, ఒకవైపు ప్రపంచం రష్యాపై ఆంక్షలు విధిస్తుంటే మరోవైపు భారత, రష్యా కలిసి అణుశక్తి రంగంలో చరిత్ర సృష్టించబోతున్నాయి. రష్యా భారత్ను ఆర్కిటిక్లో పెట్టుబడులు పెట్టమని కోరుతుంది. అక్కడ చమురు, గ్యాస్ భాండాగారాలు అపారంగా ఉన్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే 50 ఏళ్లలో భారత్ను ఎనర్జీ ఫీల్డ్లో స్వావలంబన చేస్తుంది. ఆపరేషన్ సింధూర్, ప్రధాని మోడీ, పుతిన్ల మధ్య ఒక ఫోన్ కాల్తో జరిగిన ఆ సంఘటన, బ్రహ్మోస్ మరియు S-400లను ఉపయోగించి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఆ ఘటన, చైనా నుండి వచ్చిన ఆయుధాలతో నిండిన ఆ శిబిరాలను నాశనం చేసిన సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. కావున ఈ స్నేహం కేవలం మాటలపై కాదు, ఇది చేతలపై నిలిచిన నిజం. ఒక బలమైన విదేశీ విధానానికి బలం చేకూర్చే బలమైన సైన్యం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, మీరు కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించారు, కానీ మార్కెట్లో మీకు గుర్తింపు లేదు. ఎవరు మీ మాట వినరు. మీ ముందు అమెరికా, రష్యా, చైనా లాంటి బడా ఆటగాళ్ళు ఉన్నారు.
నాణ్యమైన ఆయుధాల కోసం అమెరికా, రష్యా వైపు వెళ్ళేవారు. చౌకగా నాసిరకంగా కావాలంటే చైనా వైపు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎక్కడో ఉండేది. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారులం, తయారీదారులం కాదు. 7-8 సంవత్సరాల క్రితం వరకు భారత్ ఆయుధాలు తయారు చేయగలదని ఎవరూ నమ్మేవారు కాదు. కానీ భారత్ ఒక దారిని ఎంచుకుంది. ఆ దారి గేమ్ను పూర్తిగా మార్చేసింది. భారత్ లాభాల గురించి ఆలోచించలేదు, ఒకే ఒక్క దానిపై దృష్టి పెట్టింది. అదే నాణ్యత. అవి ప్రపంచంలో ఎవరికి తీసిపోవు. మొదట్లో తిరస్కరణలు ఎదురయ్యాయి, కానీ మనకు ఒక అవకాశం కావాలి. ఆ అవకాశాన్ని మనకి ఇచ్చింది ఆర్మేనియా. ఆర్మేనియా మన ATAGS అంటే మన స్వదేశీ తుపాకీలపై నమ్మకం ఉంచి వాళ్ళు డజన్ల కొద్దీ తుపాకీలను కొన్నారు. ఈ మేడ్ ఇన్ ఇండియా తుపాకీలు ఆర్మేనియా గడ్డపై తమ శక్తిని చూపించాయి. ఆ తర్వాత జరిగినది చరిత్ర. ఆర్మేనియా మన తుపాకీల పనితీరుతో ఎంతగానో సంతోషించింది. ఇప్పుడు మరో 80 ATAGS తుపాకీలు కొనబోతుంది. అవును, 80 అంటే భవిష్యత్తులో ఆర్మేనియా యొక్క మొత్తం ఆర్టిలరీ మేడ్ ఇన్ ఇండియా అవుతుంది. కథ ఇక్కడితో ఆగలేదు. ఆర్మేనియా ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ గగనరక్షణ వ్యవస్థ కావాలని అడుగుతుంది. వాళ్ళ దగ్గర పూర్తి డబ్బు లేకపోయినా భారత్ను రుణం ఇవ్వమని కోరుతున్నారు. తాము డబ్బును రుణ రూపంలో చెల్లిస్తామని చెబుతున్నారు. భారత్ దీనికి సిద్ధంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మరోవైపు ఫిలిప్పీన్స్ మన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. త్వరలో $700 మిలియన్ మరో ఆర్డర్ ఇవ్వబోతున్నారు. డజన్ల కొద్దీ దేశాలు ఇప్పుడు భారత్ ముందు క్యూ కడుతున్నాయి. మన ఆరంభం నెమ్మదిగా ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన రక్షణ రంగం పునాది అంత బలంగా ఏర్పడింది. దానిపై మన సైనిక మహాశక్తి అనే ఒక భవ్యమైన భవనాన్ని నిర్మించబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ స్వావలంబన రక్షణ శక్తి యుద్ధభూమికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక బాగా ఆలోచించిన వ్యూహాత్మకమైన ప్రణాళిక యొక్క ఫలితం. మీ సైన్యం బలంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం దేశ భద్రతతో ఎలాంటి రాజీ లేని సందేశాన్ని ప్రపంచానికి ఇస్తుంది. ఇది కేవలం ఒక అచంచలమైన విశ్వాసాన్ని సృష్టిస్తుంది. ఈ విశ్వాసమే విదేశీ పెట్టుబడిదారులకు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే టూరిస్టులకు భద్రతా హామీ ఇస్తుంది. సురక్షితంగా లేని వాతావరణం ఉన్న ఇంటికి ఎవరు అతిథిగా రారు. అందుకే బలమైన రక్షణ విధానం నేరుగా బలమైన ఆర్థిక వ్యవస్థకు మొదటి మెట్టుగా నిలుస్తుంది. ఇది ఆ పునాది. దానిపై మీరు ఎలాంటి పురోగతి భవనాన్నైనా నిర్మించవచ్చు. శక్తి కేవలం క్షిపణులు, ఒప్పందాల నుండి రాదు. అసలైన శక్తి ప్రపంచం మీ దేశాన్ని సందర్శించడానికి తహతహలాడినప్పుడు, మీ సంస్కృతిని, ఖ్యాతిని, అందాలను చూడడానికి ఆతృతపడినప్పుడు వస్తుంది. ఈ రంగంలో భారత్, ఫ్రాన్స్, జపాన్ లాంటి దిగ్గజ దేశాలను కూడా దుమ్మురేపింది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ 2024-25 రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ రిపోర్టు ప్రకారం భారత టూరిజం రంగం $231.6 బిలియన్, అంటే సుమారు 19.4 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించింది. అతిపెద్ద విషయం ఏమిటంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 8వ అతిపెద్ద టూరిజం ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఫ్రాన్స్, జపాన్లను వెనక్కి నెట్టాం. ఈరోజు ప్రపంచంలోని టాప్ 10 దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, మెక్సికో, ఇటలీ, స్పెయిన్ మొదటి 7 స్థానాల్లో ఉంటే 8వ స్థానంలో మన భారత్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, 2013లో మనం 24వ స్థానంలో ఉన్నాం. అప్పుడు కేవలం 70 లక్షల మంది విదేశీ పర్యాటకులు మాత్రమే వచ్చేవారు. ఆ తర్వాత కరోనా వచ్చింది, ప్రపంచాన్ని మోకాళ్ళపై నిలబెట్టింది. మన దగ్గర పర్యాటకుల సంఖ్య 27 లక్షలకు పడిపోయింది. కానీ సరైన దూరదృష్టి ఉంటే రీఎంట్రీ కూడా దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది. మోడీ ప్రభుత్వం టూరిజం బడ్జెట్ను 500 కోట్ల నుండి 2400 కోట్లకు పెంచింది. ఇన్క్రెడిబుల్ ఇండియా 2.0 లాంటి డిజిటల్ క్యాంపెయిన్లు నడిపింది. స్వదేశ్ దర్శన్ యోజన ద్వారా మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్థలాలను అద్భుతంగా మెరుగుపరిచింది. 2014 వరకు మన దగ్గర 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఇప్పుడు అవి 1.46 లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. 88 కొత్త విమానాశ్రయాలు నిర్మించాం. రైల్వేలో 98% విద్యుత్తీకరణ పూర్తయింది. వందే భారత్ లాంటి రైళ్లు ప్రయాణ అనుభవాన్ని మార్చేశాయి. మన సంస్కృతి, అందాల జాదు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఇది కేవలం గణాంకాలు కాదు, ఒక గట్టి ప్రకటన. భారత్ ఇకపై ప్రపంచ నియమాలకు కట్టుబడి నడిచే దేశం కాదు, ప్రపంచానికి నియమాలు రూపొందించే దేశంగా మారుతుంది. పుతిన్ రాక, బ్రహ్మోస్ అమ్మకాలు, టూరిజం రంగంలో గణనీయమైన పెరుగుదల, ఇవన్నీ 21వ శతాబ్దం భారత శతాబ్దం అని నిరూపిస్తున్నాయి. మీరు ఈ నవభారత రూపం గురించి ఏమనుకుంటున్నారు? ఈ మార్పుపై మీకు గర్వంగా ఉందా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. అదేవిధంగా వీడియోస్కి లైక్ చేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్, జై మహాకాళి.